హనుమకొండ జిల్లా న్యూ షాయంపేటలో హైటెన్షన్ నెలకొంది. హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనా స్థలికి హిందూ సంఘాలు భక్తులు భారీగా చేరుకున్నారు. న్యూ షాయంపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు హనుమాన్ భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచి పెద్ద విగ్రహం తెచ్చి పెట్టుకోవాలి దీని మీద. జాగ్రత్తగా పెట్టుకోవాలి, కాకపోతే చిన్నగా తీసుకో. సనాతన దేశంగా పిలిచే భారతదేశంలో హనుమకొండలో హనుమత్గిరి పేరు పెట్టుకుని హనుమాన్ని గులగొట్టడం ఏం తాగుడు భాగ్యం. ముక్కలు ముక్కలు చేసి లేడు కాడికి మూడు ముక్కలు చేసి షెడ్డును కూలగొడితే ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. అర్ధరాత్రి దొంగ లెక్క రాత్రి సనాతన భారతదేశంలో ఇలాంటి తీవ్రమైన చర్యలు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ తొత్తులుగా పనిచేస్తాం కదా. మేము హిందూ యుద్ధ శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్నాం. మమ్మల్ని లాక్కోబెట్టేట్టు అన్ని తీసుకోబెట్టేది కరెక్టేనా? సమాజం చూస్తాను. ఇప్పటికైనా మానుకోండి కాంగ్రెస్ నాయకులారా. పోలీసులు చూడండి మా కార్యకర్తలు చెట్టు చెప్పిన నీచమైన హనుమకొండ జిల్లా న్యూ షాయంపేటలో హైటెన్షన్ నెలకొంది. హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనా స్థలికి హిందూ సంఘాలు భక్తులు భారీగా చేరుకున్నారు. న్యూ షాయంపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు హనుమాన్ భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, హనుమకొండ జిల్లా న్యూ షాయంపేటలో హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విగ్రహం ధ్వంసం చేసిన వెనుక ఎవరున్నారు? అప్డేట్స్ ఏంటి? ఏదైతే హనుమకొండ జిల్లా న్యూ షాయంపేట సర్కిల్ సమీపంలోని హనుమాన్ టెంపుల్ దగ్గర కొంత ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం ఇక్కడ ఏదైతే భద్రకాళి బండి చెరువుకి సమీపంలో ఉండడంతో ఆ ప్రభుత్వ భూమిలో డెవలప్మెంట్ చేసి హోటల్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే హనుమాన్ గుడికి సంబంధించి కొంతమంది భక్తులు ఆ ప్లేస్ మొత్తం కూడా హనుమాన్ గుడి అవసరం కోసం ఉంచాలని చెప్పి మొన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆ ప్రాంతంలో హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ తెల్లారి కూడా అక్కడ జరిగింది. రెవెన్యూ అధికారులు పోలీసులు వెళ్ళడం జరిగింది. ఆ యొక్క గుడికి సంబంధించిన పెద్దలతో మాట్లాడి ప్రభుత్వ భూమిని వేరే డెవలప్మెంట్ కోసం వాడాలని నిర్ణయించుకున్నాము, కాబట్టి ఇక్కడ విగ్రహం తీసేయాలని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ఒక 2 రోజుల గడువు తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పిస్తామని, గుడికి సంబంధించిన భూమి అని ఆ గుడి పెద్దలు చెప్పిన తర్వాత ఆ ప్రభుత్వం 2 రోజుల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి అక్కడికి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి హనుమాన్ విగ్రహాన్ని అక్కడ తొలగించేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పేసి గుర్తు తెలియని దుండగులపై చర్యలు తీసుకోవాలని హనుమాన్ భక్తులు, బజరంగ కార్యకర్తలు అంతా కూడా ఆ యొక్క న్యూ శాంపేట సర్కిల్ లో ధర్నాకు నిర్ణయం కూర్చోవడంతో భారీగా అయితే ఆ ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. పోలీసులు కూడా అక్కడ చేరుకొని వాళ్ళతో మాట్లాడి కొంత వాళ్ళని సముదాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు అక్కడ ధర్నా చేసిన వాళ్ళ మధ్య పోలీసులకి కొంత ఉద్రిక్త వాతావరణం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కొంత వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం 2 రోజుల తర్వాత జరిగిన మాట్లాడడం అప్పుడు వాళ్ళు కూడా ఎవరు కూడా భూమిలోకి వెళ్ళొద్దని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సంపత్. ఓకే, ఈ ఘటనపై హిందూ సంఘాలు భక్తులు ఏమంటున్నారు? హిందూ సంఘాల భక్తులు చెప్తున్నారు ఇది ఒక హనుమాన్ టెంపుల్ సంబంధించిన ప్లేస్ కాబట్టి ఈ యొక్క గుడికి సంబంధించిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎలాంటి హోటల్ నిర్మాణం కానీ ఎలాంటి చేయొద్దు. ఇది భవిష్యత్ అవసరాల కోసం ఈ యొక్క ప్లేస్ ని హనుమాన్ గుడికి కేటాయించాలి. అది పాత రికార్డులలో ఇది గుడికి సంబంధించిన భూమి అనేది ఉంది. మా దగ్గర అన్ని రికార్డులను మేము జిల్లా కలెక్టర్ కి అందరికి సమర్పిస్తామని గురించి చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తుంది ఇదంతా కూడా ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వ డెవలప్మెంట్ కోసం టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా దీన్ని వాడుకుంటాము. కాకపోతే 2 రోజుల తర్వాత అందరూ కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని ఇటు ఎమ్మెల్యే కానీ జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. चलेगा